ఇప్పుడు ఇంతవరకు మీకు ఎవ్వరికి తెలియని ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా? మా పెళ్లి జరిగింది మేకల భిక్షమయ్య ఫంక్షన్ హాల్. మా చుట్టాలు పెదనాన్న అవుతారు. అక్కడి నుంచే అందుకు ఇప్పుడు చెప్తాను నేను. అలాగే మా అమ్మ వాళ్ళ ఊరు రేణు వాళ్ళ అమ్మ తల్లిగారు ఒక్క దగ్గరే, ఒకే ఊరు. అలా కలిసిందండి బంధం. అలా కలిసింది. వస్తా ఉంది వాటర్. సో అక్కడ నుంచి అలా అంటే మాకు తెలియకుండా ఇప్పుడు మాట్లాడుకుంటే తెలుస్తున్నాయి అనమాట అన్ని. తెలియక ముందు నేను వీళ్ళని ఎట్లా కలవాలి, ఇది మైక్ ఎంత తాపత్రయం, ఎట్లా కలుస్తారు వీళ్ళని కాంటాక్ట్ అవ్వడం ఎలా, ఎన్ని ట్రై చేసినో, ఎంతగానో అడిగినో, ఎవరెవరినో అడిగినా. మా మమ్మీని చాలా సార్లు అడిగిన, అమ్మమేనంట మమ్మీ కనుక్కో, ఎవరైనా తెలుస్తుందేమో కనుక్కో అని అడిగి. అప్పుడు ఇంత ఈ ఏరియా అని పర్టిక్యులర్ గా నాకు తెలియదు. సో వీడియోస్ అయితే చూసేదాన్ని కానీ అన్ని మీరు అడ్రస్లు చెప్పినవి అట్లాంటివి కొన్ని నాకు తెలియదు అనమాట. చాలా రోజులు, ఒక దాదాపు 2 years వరకు నేను వెతికి మా మమ్మీ ఎందుకో సందర్భంలో మా మేనత్తతో మాట్లాడితే, అరే వీళ్ళు నాకు తెలుసు, వాళ్ళ దగ్గర మేము ఇట్లా చిట్టీలు కడతామంటే ఆంటీ కాంటాక్ట్ నెంబర్ ఇది నేను చాలాసార్లు చెప్పాను. ఆంటీ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఇస్తే మళ్ళీ నేను అప్పటి నుంచి రెగ్యులర్గా ఆంటీ హైదరాబాద్ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మాట్లాడిపిస్తారు అన్నట్టుగా ఆంటీ ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చిందో అప్పుడు కాల్ చేశాను ఆంటీకి. సో నువ్వు థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఆంటీ, మా అత్తయ్యకి ఫస్ట్, దాని తర్వాత ఆంటీకి తర్వాత ఆంటీ అంటే మా అదే కలరమ్మ వీళ్ళమ్మ మదనయ్య వాళ్ళ మదర్ అన్నమాట. సో మా మెయిన్ అత్తయ్య జయ అత్తయ్య. అయితే నైట్ నేను ఒక క్వశ్చన్ అడిగా, అదే సేమ్ ఇందాక నువ్వు అనుకున్నావు అదేను అసలుకి, అంటే ఎప్పుడో ట్రై చేసి మన వీడియోలు చూసి ఫోన్లో వీడియోలు చూసి వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీ ఇంటి దగ్గర ఇలా పడుకోవడము, అంటే నైట్ స్టే చేయడము ఎక్స్పెక్ట్ చేసామంటే అసలుకి అనుకోలేదు అనే, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటికీ షాకింగ్గానే ఉంది. అసలు ఏదేదో ఒక అంటే కలలాగే అనిపిస్తుంది నాకు. మీరు రావడం ఏంటి, మా ఇంట్లో ఉండడం ఏంటి అని చెప్పేసి, అంటే నిజంగా అనిపిస్తుంది. రేణుక చాలా గట్టిగా కోరుకుంది, గట్టిగా సంకల్పం అంటే నిజంగా అస్సలు వదిలిపెట్టలేదు. నాకు ఈమె మమ్మల్ని ఎట్లా చూడాలనుకుందో, నేను హీరోయిన్ మీనా గారిని చూడాలనుకున్నాను. అంటే చాలా మంది హై హార్టెడ్ ఫ్యాన్ నేను కాదు, చాలా మంది అనుకుంటారు మనం, అంటే మామూలుగా మా వీడియోస్ చూసేవాళ్ళు చాలా మంది మా కామెంట్ కూడా పెడతా ఉంటారు, మిమ్మల్ని మీట్ అవ్వాలి కలవాలి అని. కానీ అంటే అందరినీ కలవకపోవచ్చు, ఆ టైం కూడా రాకపోవచ్చు. ఈమె కూడా ట్రై చేయబట్టి 3 years నుంచి ట్రై చేస్తే గట్టిగా ఈ టైంకి కలిసి వీళ్ళ ఇంట్లోకి మేము రావడము. యాక్చువల్గా వేణుగారు కూడా పాపం తనకి సర్లే ఎక్కడంటే అక్కడ ప్రయత్నిద్దామని చేశాడు, లేకపోతే ఒక్కతే అయితే ఖమ్మంలో ఉన్నప్పుడు కూడా ఖమ్మం కూడా అసలు మనం కలవడానికి ఒక రోజు వచ్చి 2-3 రోజుల నుంచి ఫోన్లు చేసి లాస్ట్కి వన్ డే విరక్తి వచ్చి ఈ అమ్మాయి నన్ను వదిలిపెట్టేటట్లేదు అని చెప్పి అడ్రస్ నువ్వే తీసుకొచ్చావా? కానీ చాలా గట్టి కోరుకుంది నిజంగా. అనుకున్న రోజు మార్నింగ్ నుంచి ఫోన్లు చేస్తుంటే షూటింగ్ కి వెళ్తున్నాం రా, షూటింగ్ లో ఇండియన్ ఫ్యామిలీ చేస్తున్నాం. అప్పుడు ఇండియన్ ఫ్యామిలీ చేసి వచ్చేసరికి 7 అవుతుంది మాకు. ఆల్రెడీ ఫుడ్ చేసి మొత్తం అదంతా పని చేసి వచ్చి ఇంటికి వచ్చి ఫోన్ చేసినా ఏదో కట్ చేయాలన్నట్టు కాకుండా, అది కాదు ఇక్కడ ఉన్నాం అంటే ప్రాక్టికల్ గా ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారో చెప్పేది. అంటే మాకు స్టేటస్ తెలిసేది, అంటే ఏదో ఉత్తరం చెప్తలేదు ఎట్లా చెప్పినా మీకు వీడియోలు ఉన్నాయి కదా, మళ్ళీ మీరు వీడియోలు చూస్తారు కదా. ఏంటంటే నాకైతే యూట్యూబ్ అసలు ఏం తెలియదు, అంటే యూట్యూబ్ సోషల్ మీడియా ఏం తెలియదు. కానీ అంటే అక్కడ దాకా ఇస్తానులే, వినిపిస్తుంది ఎలా వినిపిస్తుందిరా వస్తుంది. కానీ చాలా ట్రై చేసిన, అంటే మామూలుగా మా ఇద్దరు ఫ్యామిలీకి 3వ ఫ్యామిలీ కలవడము, మా దాంట్లో 3వ వాళ్ళు ఉండడం అసలు లేదు, కలవలేదు, మాతో పాటు మింగిల్ అవ్వలేదు. ఎందుకంటే మా మైండ్ సెట్లన్నీ ఒకలాగుంటాయి, వాళ్ళు ఒకలాగుంటాయి, వాళ్ళు సెట్ అవ్వకపోవడం మాకు సెట్ అవ్వకపోవడం జరుగుతూ ఉంటాయి. ఎవరు సెట్ అవ్వదు. మెయిన్ డబ్బుల విషయంలో ఏంటంటే మొత్తం ఇప్పుడు ఎంతైనా సరే డబ్బుల దగ్గర వస్తుంటది కదా, మా దగ్గర అది ఉండదు. నీది నాది అని లేకుండా నాది నీది అని అనుకోం కాబట్టి ఉన్నాము. అదే కరెక్ట్గా రావడం అంటే 3వ ఫ్యామిలీ వీళ్ళు. రేపు మా పిల్లల పెళ్ళిళ్ళైనా సరేనండి, దీవెనకు అవసరమైతే నేను, నాకు అవసరమైతే వీళ్ళు, అలా ఉంటాం. మేము నలుగురం మా ఇంటి పిల్లల్లాగే పెంచుతున్నాం. అందుకని చెప్పేసి మాకు ఏ తేడా అయితే లేదు. మధుగాడు కానీ యోధాని చిన్నప్పటి నుంచి పెంచాడు కాబట్టి వాడు
కూతురు కంటే ఎక్కువ, నాకంటే ఎక్కువ వీళ్ళతో ఎక్కువ ఉంటుంది. మీకు తెలియదు, యోధా ఎక్కువ నాతో ఉంటుంది అనుకుంటారు కాదు, నాకు వీళ్ళతోనే చాలా క్లోజ్గా ఉంటుంది. దీవెన నాతో క్లోజ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మా ఫ్యామిలీలోకి మా మేనకోళ్ళు మేనల్లోడి కూడా వచ్చేసారు. వీళ్ళు క్లోజ్ అయ్యారు కదా అని మళ్ళీ మా అక్క వాళ్ళ పిల్లలు అనుకోకండి. మా అక్క వాళ్ళ పిల్లలు లైఫ్ లాంగ్ వాళ్ళకి నేను అది అనేది అసలు, ఎందుకంటే మనం అదంతా చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి అందరం కలిసింది, అది వేరే అసలు. మా అక్కకి తెలుసు, మా అక్క పిల్లలకి తెలుసు నేనేంటో, మా అన్న వాళ్ళకి తెలుసు. ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఇస్తాను. బ్లడ్ రిలేషన్ అది వేరు. ఫ్రెండ్షిప్ ఇప్పుడు కూడా ఫ్రెండ్షిప్ దాంట్లోకి అంటే నైబర్స్ తోటి ఫ్రెండ్షిప్స్ తోటి ఇవన్నీ కంపారిజన్ అస్సలు చెయ్యొద్దు. నేను ఈ విషయం నేను కూడా అయితే ఇంకొకటి, నేను నిన్న ఒక కామెంట్ చూసా. యాక్చువల్గా చందుకి అమ్మ లేదు, మీరు ఎవరో 3 సార్లు 4 సార్లు కామెంట్ చేశారు, చందు మీ అమ్మని చూసుకో. ఫస్ట్ అసలు వీళ్ళకి అమ్మ ఉందో లేదో ఫస్ట్ మీరు చూసుకోండి. వారికి అమ్మ లేదు, మీరు ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నారు? ఎంత కొత్తగా వస్తే అసలు మీ అమ్మని ఎక్కడ చూసింది చెప్పు? మీరు ఫస్ట్ మీ అమ్మని చూసుకో, తర్వాత వాళ్ళని చూసుకో, వీళ్ళని చూసుకో అని చెప్తారు. మరి ఏదో పెట్టాలి, ఏదో అనాలి, ఏమైంది ఏదో కామెంట్ చేయాలి కాబట్టి చేస్తున్నారు తప్ప కనీసం ఉండాలిగా. అసలు వాళ్ళకి ఎవరు ఉన్నారు ఎవరు లేరు, ఉన్నదా లేదా చూసుకొని పెట్టండి కామెంట్స్. మరి కానీ కామెంట్స్ అంటే పెట్టొచ్చు కానీ మరి ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్. అమ్మ లేదు, నాన్న లేడు, అమ్మమ్మ లేదు, ఎవరు లేరు. నిజం చేయట్లా గురు అన్న ఉండి అక్క ఉంది, వాళ్ళు వేరు. మా అన్నగారిని నన్ను తిట్టడానికి ఇక్కడ రాడు పాపం, ఆ డ్యూటీ. మా అన్నయ్య గవర్నమెంట్ ఎంప్లాయీ పాపం, నన్ను రమ్మంటాడు కానీ మా అన్నయ్య నాకు ఎప్పుడు ఫోన్ చేస్తాడండి. 24 రోజులు ఒక్కసారి చేసి తిన్నావా, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నా అడుగుతాడు. మా అక్క ఫోన్ చేస్తుంది, మా సేతుగాడు ఫోన్ చేస్తాడు. వీళ్ళంతా ఓకే, కానీ మాది యూట్యూబ్ పరంగా అవ్వచ్చు, మేము కలిసి నడిచే బాట ఒకటే కాబట్టి అందరం కలుస్తున్నాం. కానీ మా ఫీల్డ్ ఒకటి ఎగ్జాక్ట్, అందరిది ఒకటే జాబ్ కాబట్టి. ఇంకోటి కూడా క్లారిటీ అంటే ఫ్యామిలీ అనేది ఫ్యామిలీ ట్రాక్ వేరే ఉంటుంది, ఫ్రెండ్స్ది వేరే ఉంటుంది. అక్కడ మైండ్ సెట్ వేరే. అంటే మన ఫస్ట్ నుంచి కలిసి ఉన్న ఫ్రెండ్స్, ఎన్నో ఇయర్స్ నుంచి ఫ్యామిలీస్ తోటి బాండింగ్ ఉన్న ఫ్రెండ్స్ వేరే. అండ్ ఇంకొకటి అంటే వర్క్ ప్రొఫెషనల్ గా కొంతమంది కనెక్ట్ అవుతారు, అట్లా సపరేట్ గా ఉంటారండి. అన్ని మళ్ళీ మిక్స్ చేసి మీకు వాళ్ళు లేరా, మీకు వీళ్ళు లేరా అంటే మేము యూట్యూబ్ లో చూపెట్టేంత వరకు మేము కనిపిస్తున్నాం కాబట్టి ఈ సర్కిలే కనిపిస్తుంది మీకు. ఎప్పుడైనా మేము ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు అవి చూపిస్తుంటాం. రిలేటివ్స్ కొంతమంది. నేను ఆల్మోస్ట్ రీసెంట్ డేస్ లో మా చిన్నత్త గారి వాళ్ళ పాప మ్యారేజ్ అన్ని పెట్టా. అసలు నా వీడియోలో కింద కామెంట్ లో ఎవరైనా మా చుట్టాలు నానా నేను రా అని చుట్టాం నీ వరుసరా అని ఎవరైనా కామెంట్ పెట్టారా? ఎందుకంటే మనం కలుస్తూ ఉంటాం కదా రెగ్యులర్ గా. ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళు కదా, కలుస్తుంటాం కదా, వాళ్ళకి ప్రత్యేకంగా ఏం కనిపించాం, రెగ్యులర్ గానే ఉంటది వాళ్ళకి అన్నమాట. కానీ అంటే రిలేటివ్స్ అందరూ. కానీ హైదరాబాద్ లో మాత్రాన మన ఫ్రెండ్షిప్ ఒక మంచి ఫ్యామిలీ వస్తే వదులుకోవద్దు. అదే నేను చెప్పబోతున్నా. చెప్పవా? రిలేటివ్స్ అంటే ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఓకే, కానీ ఒక ఫ్రెండ్స్ ఏర్పడము, ఫ్రెండ్స్ ఎప్పుడు వాళ్ళకి ఉండడము అది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఏదైనా గొడవలు పడవో లేకపోతే ఏదైనా తేడాలు వచ్చో విడిపోవడం అయిపోవడం లేకుండా ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేయడం అంటే అది పెద్ద అదృష్టమే. ఒక దొరికిందంటే చాలా అదృష్టం, ఒక మంచి ఫ్రెండ్స్ దొరకడం. కానీ ఇంకోటి కూడా అన్నారు మీ వీడియోలో, చందు వచ్చేసి మధు వాళ్ళ ఫ్యామిలీని డామినేట్ చేస్తాడంట. ఏం డామినేట్ చేశాను? ఓకే చేస్తాడు, అవును వాడు చేస్తాడు. నువ్వెట్టు ఒప్పుకున్నావు దానికి? దీని డామినేట్ ఎవరు తట్టుకోలేడు సార్. డామినేట్ అంటే ఏంది? ఇప్పుడు రేణుక ఎట్లా ఫీల్ అవుతుందంటే చందు గారు అంటే బాధ్యత, డైరెక్షన్ లో గైడెన్స్ ఇస్తారండి. అదే మధు గారు అంటే ఒక జోవియల్, మైక్ ఇవ్వచ్చుగా. వేణుగారు నా గురించి మంచి చెప్తున్నారు, మైక్ ఇవ్వచ్చుగా. మీరు ఎందుకు ఇవ్వలేదు? మా వేణుగారు నాకు సత్తమని చెప్తుంటే. అంటే నేను ఉన్నదే చెప్తున్నానండి. యాక్చువల్గా మా రేణుక ఎలా ఫీల్ అవుతుంది అంటే, ఇప్పుడు మాకు సోషల్ మీడియా ఇప్పటిదాకా వాళ్ళు మాట్లాడారు కదా ప్రొఫెషనల్గా ఉండమని, కానీ ప్రొఫెషన్కి మించి చందు గారిని చూస్తే ఒక బాధ్యత, ఒక పెద్దన్నలాగా అన్నీ గైడ్ చేస్తారు, ఒక డైరెక్షన్ ఇస్తారు, ఎలా చేసుకోవాలి ఏంటి ఎలా ఉండాలని చెప్తారు. ఇంకోటి మధు గారికి వచ్చేసరికి తను చాలా రిలాక్స్ అయిపోతుంది, తనతో ఉన్నంతసేపు ఫుల్గా జోవియల్గా ఎంజాయ్ చేసుకుంటూ ఒక అంటే చిల్ అవుతుంది. అంటే ఇప్పుడు మధు గారితో అందరికి అట్లే ఉంటుంది, కాకపోతే తను కొంతమందితోనే కొంచెం దగ్గర అయితేనే ఆయన అంటే రియాలిటీ వీటి దగ్గర ఫైనాన్షియల్ గా ఎలా ఉండొచ్చు అనేది వీటి దగ్గర తెలుసుకోవచ్చు అండి. అది ఎవరు తెలియదు. అంటే ఇప్పుడు మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ఎలా డబ్బులు చేసుకోవచ్చు,
డబ్బుల దగ్గర మనం ఎలా ఉండాలి, అది ఎంత పెట్టాలి, ఎందుకు ఖర్చు పెట్టాలి, ఎందుకు ఖర్చు పెట్టకూడదు, ఇవన్నీ కూడా మధు దగ్గర నేర్చుకోవాలి. నేను నిజంగా మీరు పరిచయం అయిన తర్వాత నేను కొన్ని విషయాలు అంటే నేను ఇంతవరకు ప్రొఫెషన్లో సంపాదించాను, కానీ సంపాదించింది కాపాడుకోవడం దాచిపెట్టుకోవడం అనేది మాత్రం నేను నువ్వు కూడా మాట్లాడవా, నువ్వు కూడా మాట్లాడవాలా? నువ్వు ఈ కలర్లో వెనకాల బ్యాక్గ్రౌండ్ భలే ఉన్నావు తెలుసా. యాక్చువల్గా నాకు అంటే ఎప్పుడు చెప్తుంటాను రేణుకాకు కూడా, ఇప్పుడు నీకు ఒక 2 కళ్ళు అంటాం కదా, మన మనిషికి 2 కళ్ళు, అట్లనే మనకి ప్రతి కాడ ఒక లైఫ్లో ఒక 2 కళ్ళు ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకి చూపు ఎంత ఇంపార్టెంట్, ముందు చూపు, అలానే దాచుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇద్దరి కాడ అది నేర్చుకోవచ్చు. అంటే ఇప్పుడు పనిని హార్డ్ వర్క్ డిసిప్లిన్గా నమ్మి పనిచేసే వ్యక్తి చందు గారు. నేనైతే నమ్ముతా, నేను చూస్తుంటా కూడా. రెండోది తను ఏంటంటే ఇప్పుడు పక్కన ఎంత మనం హార్డ్ వర్క్ చేసినా, ఎంత మనం ముందు చూపుతూ వెళ్ళినా, ఏదో ఒక సెంటిమెంట్లో ఎమోషనల్ ఎవరో ఒకళ్ళు వచ్చి మనల్ని అంటే మోసం చేసిపోయేటోళ్ళు ఉంటారు. కానీ దాన్ని ప్రొటెక్ట్ చేసి దాన్ని కాపాడుకొని దాని గురించి ముందే అనాలిసిస్ చేసే దాంట్లో మాత్రం మధు ఉంటారు. నేను అది చూస్తాను వాళ్ళిద్దరు కాంబినేషన్లో. అంటే ఏ పని వచ్చినా వదులుకోరు, చిన్న పని వచ్చినా పెద్ద పని వచ్చినా, అది ఎవరైనా పని వదులుకోవడానికి అయితే రెడీగా ఉండరు. అదే నేను అది చెప్తున్నా కదా, హార్డ్ వర్క్ డిసిప్లిన్. ఇంకోటి ఎంత అలసిపోయినా పని ఉంటే మాత్రం అలసటగా అనిపించదు మొహంలో. ఇంకోటి ఎప్పుడు తనకి అంటే ఎట్లుంటారంటే చందు ఇలా ఉంటే, మధుగారు ఎలా ఉంటారంటే కొంచెం ఆచితూచి అడుగులేద్దాం కొంచెం. అంటే ఇప్పుడు మనకి అంటూ అంటే వెనక బ్యాక్గ్రౌండ్ అనేది లేదు కాబట్టి చుట్టాలు బంధువులు, నిజంగా అండి ఎవరు ఫీల్ అని నేను ఏమనుకోను. చుట్టాలు బంధువులు మనం ఏ ఫంక్షన్ వచ్చినా ఫస్ట్ వాళ్ళ పేర్లు రాసుకుంటే వాళ్ళే పిలుస్తాం. కానీ రోజు గడిపేది ఒక ప్రొఫెషనల్గా ఉండేది ఏంటంటే ఫ్రెండ్స్తోనే. అంటే దాంట్లో ఒక మంచి ట్రూ ఫ్రెండ్షిప్ దొరకడం చాలా రేరు. ఆ 2 కాంబినేషన్లు ఉన్నాయి. ఇంకోటి చాలా మంది నాతో కూడా అంటారు, అంటే సోషల్ మీడియాకి వెళ్తున్నావు మోసాలు జరుగుతాయి చూసుకోండి, మిమ్మల్ని అంటారు, మిమ్మల్ని కూడా ఇట్లా తిడతారు అట్లా తిడతారు. తిట్టేటోళ్ళు ఏ ప్రొఫెషన్లో అయినా ఉన్నారు. మేము ఎలా ఫీల్ అవుతానంటే షీఈ్ వెరీ లక్కీ. ఎందుకంటే మొన్న దత్త తీసుకుంటున్నా అనేది పెద్ద పదం అండి, అది చాలా చాలా పెద్ద పదం. ఇద్దరు యాక్చువల్గా ఏంటంటే ఆ ముగ్గురు కాంబినేషన్ ఇంకా ఇప్పుడు రాబోయే టైంలో ఇంకా బాగుంటుంది. ఎందుకంటే బ్రదర్స్కి ఒక సిస్టర్ ఎప్పుడు కనెక్టింగ్ ఉంటే అది బాగుంటుంది. రేణు వచ్చాక చాలా మంది ఫీల్ అవుతున్నారు, మేమెందుకు కాలేకపోయామా, మేమెందుకు వాళ్ళకి అంటే సిస్టర్గా అంటే చాలా మంది చెప్తున్నారు. మమ్మల్ని కూడా అడుగుతున్నారు అండ్ రేణు కామెంట్స్ పెడుతున్నారు, యు ఆర్ లక్కీ లక్కీ అని. రియల్లీ షీ ఈజ్ లక్కీ, బ్లెస్డ్ ఆల్సో. అంటే మేము దేవుళ్ళని నమ్ముతాం కదా, ప్రతి దేవుడు అది ఏదో అంటే బ్లెస్సింగ్స్ ఇచ్చారనుకుంటా. ఇంకోటి యాజ్ టీజ్గా అంటే వాళ్ళ వెనక ఎంత కష్టం ఉందో అంతే సపోర్టింగ్గా పిల్లలు అండ్ మా చెల్లెళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంత హ్యాపీగా పని చేసుకోగలుగుతాం, లేకపోతే ఇంత పని చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు చాలా మంది నన్ను అంటారు, అన్న అక్క అక్క అనే చెల్లె చెల్లె వెళ్తారంటారు కదా. నన్ను బేసిక్గా నాకు మా అక్క అంటే పిచ్చ ప్రాణం. అసలు మా అక్క అంటే ఎంత ఎఫెక్షన్ అంటే మా అక్క ఇప్పుడు మా అమ్మ లేనప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి ముందు ఇంట్లో వంట అవన్నీ చేసి తను స్కూల్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మా అక్క కోసం, మా అక్క స్కూల్ నుంచి వచ్చే ఉసిరికాయ కోసం ఎదురు చూసేవాడిని నేను. అంటే మా అక్క గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్లో చదివింది ఖమ్మంలో. మా అక్క వచ్చినప్పుడు సైకిల్ వేసుకొని వస్తే ఉసిరికాయ కొనుక్కొని వచ్చేది అక్కడ స్టేషన్ రోడ్లో. ఆ ఒక్క ఉసిరికాయ కోసం కూడా ఎదురు చూసిన వాడిని అనమాట. కాకపోతే మా అక్క మాతో ఉండడం అన్నీ మిస్ అవుతుంది. ఎందుకంటే మా అక్కకి పాపం ఆర్థికంగా అంత వాళ్ళు లేరు. సో ఎందుకంటే ఆర్థికంగా ఉండాలంటే భార్యాభర్తలు ఇద్దరు సంపాదించేవి కాదు, అదృష్టం కూడా కలిసి రావాలంటా నేను. సో పాపం వాళ్ళు ఆర్థికంగా లేదు, అది ఇద్దరు వర్క్ చేసుకుంటారు కాబట్టి డైలీ నన్ను మా అక్క మీట్ అవ్వలేదు. సో నేను అందుకే ఎవరిలో కూడా మా అక్క ఇప్పుడు ఎలా ఉంటుంది, మా అక్క అయితే కష్టపడుతుంది, మా అక్క ఎలానో నేను అందరిలో కూడా ఆ కష్టానికి చూస్తా నేను. అందుకని నాకు ఎఫెక్షన్గా ఉంటాయి ఎవరితోనైనా. మనుషులం ఎన్ని రోజులు ఉంటామండి భూమి మీద. మా నాన్న తెలుసు, మా తాత తెలుసు, మా ముత్తాత వరకే తెలుసు నాకు. ఆ తర్వాత వాళ్ళు ఎవరు కూడా తెలియదు నాకు. సో అందరం అట్లా పాస్ అయిపోయి వెళ్ళిపోయే వాళ్ళమే, ఎవరం లేము. కాబట్టి ఉన్న రోజున మనం హ్యాపీగా ఆనందంగా ఉండాలి. కానీ ఒకరిని బ్లేమ్ చేయకూడదు ఎప్పుడైనా సరే, ఓకేనండి. అపార్థాలు చేసుకోకూడదు. అపార్థాలు చేసుకోవడము, బ్లేమ్ చేసుకోవడము, దీనివల్ల వచ్చిన నా లాభం ఏముండదు. కాబట్టి నాకు వేణు గారు ఏంటంటే వాళ్ళు కూడా ఒక మాట బయట నుంచి వస్తే తట్టుకోలేని వ్యక్తులు. అంటే వాళ్ళు ఇంకొకరు బ్యాడ్ చేయడం కాదు, భయస్తులు. అంటే వీళ్ళని ఏమైనా అంటే మళ్ళీ అంటారు కదా ఎందుకు వచ్చిన గోళ అనే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు వాళ్ళు. కాబట్టి ఎవరి జోలికి వాళ్ళు వెళ్ళరు. కాబట్టి నాకు అనిపించింది నాతో ఎలా ఉంటున్నారు అనేది నాకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి
మా అందరితో బాగున్నారు కాబట్టి మా కుటుంబం ఇంతవరకు మేము ఎవరితో వెళ్ళి ఇంత ఘనంగా ఎక్కువ స్పెండ్ చేసింది లేదు. శ్రీకాంత్ గారి ఇంటికి వెళ్ళే వాళ్ళం, మా ఫ్రెండ్ శ్రీకాంత్ గారి ఇంటికి వెళ్ళే వాళ్ళం, అంకుల్ ఉన్నప్పుడు, బ్యాచులర్ ఉన్నప్పుడు, పెళ్ళైన తర్వాత కూడా వెళ్ళాం. కానీ ఈ తర్వాత మా పిల్లల్ని యోధ స్పెషల్లీ మా యోధ గురించి చెప్తున్నా. యోధ అయితే ఎంతో కొంత దీవెన యోధ టీవీలో చేసిన పిల్లలు వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కూడా ఎందుకు 2 రోజులు ఉండగలుగుతున్నాను, ఇంత ఫ్రీగా వదిలేగలుగుతున్నా అంటే మాకు నమ్మకం అయితే ఉందండి. మా చెల్లెని మాత్రం మీరు అందరూ కూడా బ్లెస్ చేయాలి, మా బావగారిని కూడా బ్లెస్ చేయాలి. ఛానల్ అయితే తప్పనిసరిగా ఇంకోటి ఇప్పుడు రేణు అంటే ఉమా అయితే అంత చెప్పలేదు. ఉమా గురించి అయితే ఎప్పుడైతే చెప్పలేదు. అసలు ఉమా గురించి చెప్పాల్సిన అవసరం ఏమో. అండ్ ఒక్కటే చెప్తా, నేను మధు పెళ్లి చూపులప్పుడు మధు రాలే, హైదరాబాద్లో ఉన్నాడు. ఒక్కటే మాట చెప్తా వినండి, మధుగాడు నా మాట వింటాడని వాళ్ళ అమ్మ వాళ్ళ నమ్మకం. మధు వాళ్ళ నాన్న వచ్చేసి చందు నువ్వు చెప్పు వాడికి, వాడు ఆ అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటున్నాడు అంటే నేను వెళ్ళా. సరే అంకుల్ నేను ఖమ్మంలో ఉన్నా, ఇంటికి వెళ్ళా. సిమెంట్ గోధుమ కలర్ డ్రెస్ ఉమాది, చూడ చిన్నగా ఉంది పిల్ల, ఇంటర్ అయిపోయింది అంతే. ఇంటర్ అయిపోయి డిగ్రీకి వెళ్తున్నట్టున్నావు. సో వచ్చింది, బయటికి వచ్చింది. నేను అన్నాను చూసా అమ్మ నువ్వే నీకు మధు ఖచ్చితంగా నిన్నే చేసుకుంటాడు అని చెప్పిన. ఒకటే మాట, నువ్వు నా మాటను చక్కగా ఉంటుంది, మీ లైఫ్ కూడా బాగుంటుంది అన్నాను. ఆ రోజు అన్నయ్య ఓకే అనేది. ఆ రోజు మధుకి అక్కడి నుంచే ఫోన్ చేశాను, అమ్మాయి బాగుందిరా చేసుకో అని. వాడు చేసుకున్నాడు, వాడు నా మాట విన్నాడు, ఉమా నా మాట వినింది. ఈ రోజు వరకు మేము నా మాట మీదే ఉంది. నా మాట వింటే తప్పేంటి? నేను ఉమా సలహాలు కూడా చాలా తీసుకుంటా. ఉమా ఇది జైనా అది జైనా అని ఉమా నా సలహా తీసుకుంటుంది. ఇక్కడ అందరం కూడా మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం ఎవ్వరం ఒక్కసారిగా అందరం. కాకపోతే ఏంటంటే వీడి గొంతు పెద్దగా ఉంటుంది అంతే. మీరు అందరూ అనుకుంటారు వీడియోలు చేసి చాలా పెద్దది, డామినేట్ చేస్తాడు. లేదు, డామినేట్ చేయడం అంటే నేను అఫ్కోర్స్ చేస్తానేమో, లీడర్షిప్ అలవాటు ఏముంది అసలు ఏం తెలియదు. కెమెరా ముందు మాట్లాడడం రాదు, షాపింగ్ రాదు, కెమెరా ముందు మాట్లాడడం రాదు. ఈరోజు కెమెరా హ్యాండిల్ చేస్తుంది, ఎడిటింగ్ నేర్చుకుంది, ఇంకా చాలా తెలివిగా కుటుంబాన్ని నెట్టుకొని వస్తుంది, ఫైనాన్షియల్గా ప్లాన్ అడ్జస్ట్ అవుతుంది. 3-4 డ్రెస్సులు ఉండేవండి, 4 డ్రెస్సులతో అడ్జస్ట్ అయింది తెలుసా ఉమా. సో ఇవన్నీ మేము చూసొచ్చాం మా ఒక్క గదిలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. అంటే సపరేట్గా చెప్పాలని ఏం లేదంటే మేము ఒకటే కాబట్టి, మాలో ఒకటి కలిసింది కాబట్టి మేము లేదు. బేసిక్గా చెప్పాలంటే రేణుకి ఏంటంటే పెళ్ళైన తర్వాత నుంచి ఇప్పటి వరకు అయితే వాళ్ళ భర్త మంచి చూసుకున్నాడు, డ్రెస్సులు కానివ్వండి, ఇల్లులు కానీ అన్నీ బాగానే ఉన్నాయి చెప్పాలంటే మీది. కానీ ఉమాది అలా ఉండేది కాదు. ఉమాది అసలు అలా ఉండేది కాదు. 12,000 8,000 జీతం వస్తే ఆ జీతంలో చిట్టి బోను 4,000 3,000 ఉంటే ఆ 3,000 4,000తోనే ఇల్లు గడపాలి, అంతా గడిపేది తెలుసా. అలా వాళ్ళకి ఉంటాయి, అందరికి ఉంటాయి అట్లాంటివి. కానీ మేము చెప్తున్నాం అందరం అలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం కాబట్టి నేను అందుకే చెప్తున్నా, ప్లీజ్ మీరు కూడా ఎవరైనా సరే మీ ఇంట్లో యూట్యూబ్ చేయాలని అనుకుంటే, మీ ఇంట్లో అమ్మ కానీ నాన్న కానీ అక్క కానీ చెల్లె కానీ ఎవరైనా అనుకుంటే దయచేసి ఇంట్లో కుటుంబ సభ్యులే వాళ్ళకి సహాయం చేయండి, హెల్ప్ చేయండి. ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఇవాళ కాబట్టి రేపు సక్సెస్ అయితే కనీసం కూరగాయల ఖర్చుల మందమైనా మనకి డబ్బులు వస్తాయి. ఉపయోగించుకుందాం, తప్పు చేయకుండా. తప్పేముంది చెప్పండి, ఓకేనా? అంతే, ఇంకేం చెప్పాలా? ఇంకేం లేదు. రేణు వాళ్ళు కూడా బాగా మిమ్మల్ని వాడతారు, మిమ్మల్ని యూజ్ చేసుకుంటారు, మీరు బాగా యూజ్ చేసుకుంటారు. తర్వాత ఇది చేస్తారు. ఎందుకు చేస్తారండి? ఏముంది మా దగ్గర ఏమన్నా దొబ్బకపోవడానికి ఏం లేదు. నేను చెప్తాను, లాస్ట్ సిన్స్ అంటే నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మేము అంటే అదేదో గొప్పనో లేకపోతే ఏదోనే కాదు కానీ మేము అందరు మమ్మల్ని యూజ్ చేసుకొని మా వెనక బ్యాక్ బిచ్చింగ్ అంటారు కదా. సో అలా మేము చాలా చూసాం, చాలా మాతో ఇలా ఉండి మా వెనక చాలా చెప్పిన వాళ్ళు మాతో ఉన్న వాళ్ళే, మా ఇంట్లో ఉన్న వాళ్ళు, మాతో ఉన్న వాళ్ళు, మా సర్కిల్లో ఉండి మేము బాగా నమ్మిన వాళ్ళే మా గురించి చాలా గోతులు తీశారండి. చాలా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి. కొంతమంది అందరని నేను చెప్పట్లేదు, కొంతమంది ఎవరైతే వీళ్ళు మనతో లైఫ్ లాంగ్ ఉంటారు, నమ్మకస్తులు అనుకున్న వాళ్ళే మా వెనక గోతులు తీసిన వాళ్ళు చాలా చూసాం. మేము కూడా చాలా చూసామండి. ఇవాళ మాకేం కొత్త కాదు, మమ్మల్ని ఇంకెవరో మోసం చేసిపోతారనో చేయడానికి కాదు. ఏమండి ఒక్క నిమిషం, కాదు మేము చిన్నపిల్లలం కాదు, మాకు తెలుసు. మేము వస్తే వాళ్ళ వీడియోస్ పోతాయని తెలుసు, వాళ్ళకి వీడియోస్ పోవాలని తెలుసు, దానివల్ల వాళ్ళ ఛానల్ గ్రోత్ రావాలని మాకు తెలుసు. మేము వాళ్ళ ఛానల్ గ్రోత్ పెంచడానికి కూడా మేము వచ్చాం. దీంట్లో దాపరికం ఏముంది? తెలివిని ఐడియాస్ అయితే ఎవరు తీసుకోలేదు. నేను ఇప్పుడు 170 స్కిట్ల వరకు నేను YTV ట్రెండింగ్ లో చేశాను. 170 వరకు ఒక్కడు కూడా పేపర్ మీద రాసుకోవాలని బ్రెయినే. సో కామన్ అనమాట. తెలివిని ఎవరు ఇవన్నీ కాదండి. మేమైతే మీరు నమ్మండి నమ్మకపోండి, మేమైతే
అందరం కలిసే ఉంటాం. అలా కలిసాయండి, అంతే. మైండ్ సెట్స్ అన్ని అంటే కలిసాయి. దాదాపు ఒకేలాగా అన్ని దాదాపు ఒక దగ్గరగా ఉంటాయి. సో మేము కూడా అంటే బై బర్త్ నుంచి రిచ్ అట్లా ఏం కాదు, మేము కూడా చాలా కష్టపడ్డారు. వేణుగారు అయితే నిజంగా వేణుగారు స్టోరీ తెలిసిన అయితే మీరు కూడా చాలా ఫీల్ అవుతారు కూడా. చాలా కష్టపడి పెంచారు వాళ్ళ మదర్, చాలా తను కూడా చాలా కష్టపడ్డారు. అవన్నీ మీతో మళ్ళీ నేను ఇంకో వీడియోలో షేర్ చేసుకుంటా, డెఫినెట్ గా షేర్ చేసుకుంటాము. రిచ్ ఫ్యామిలీస్ కావండి, డౌన్ ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరికి అన్నయ్య స్టోరీ ఇందాం. అన్నం తిన్నాక అన్న స్టోరీ ఉంటుందంట. అంత ఇంట్రెస్టింగ్ ఉందా నీకు వినడానికి? చాలా కష్టపడ్డారు. సరే అండి, అంటే ఆగండి. ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుంటున్నాము. ఇప్పుడు వింటారు చెప్పాలి, ఇప్పుడు చెప్తున్నా. మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టుకున్న వాళ్ళు ఉంటే మీరు కింద కామెంట్ రూపంలో ఈ వీడియో షేర్ చేసి ఈ వీడియో షేర్ చేసామని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం కాబట్టి చెప్తున్నా. ఈ వీడియో షేర్ చేసి ఈ వీడియో షేర్ చేసాము, మా అడ్రస్ మేము కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం, మా ఊరు ఇది అని చెప్పేసి మాకు కామెంట్ చేయండి. మేము ఒక ఈమెయిల్ ఐడి ఇస్తాము. వేణుగారు మీరు ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఆ ఈమెయిల్ ఐడికి మీ అడ్రస్ పెడితే మేము ఒకసారి ఫోన్ చేసి మేము ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ ఇంటికి అయితే వస్తాం. అందరికి ఒక రోజు రాకపోయినా మీ ఇంటికి అయితే ఖచ్చితంగా వస్తాం. సరేనా? ఆ ప్లాన్ చేద్దాం. ఎందుకంటే మీకు కూడా మంచి జరగడం కోసం నేను నిర్ణయం తీసుకున్నా. ఓకేనా? అది అంటే మీరు పెట్టగానే ప్రతి ఒక్కటి అంటే మేము కూడా చూస్తామండి. మీ ఛానల్ ఎలా రన్ అవుతుంది, మీరు ఏం చేస్తున్నారు, మీ కంటెంట్ ఏంటి. ఎందుకంటే చాలా కష్టపడి ఎస్టాబ్లిష్ చేసుకున్న ఛానల్స్. నేను నిజంగా మాకు వచ్చి సపోర్ట్ చేసేటప్పుడు మేము చూసేది ఏంటంటే మా వల్ల ఛానల్స్ ఎంతో కష్టపడి పెంచుకున్న ఛానల్స్కి ఎఫెక్ట్ కావద్దని. ఇంకోటి మా గురించి మీరు ఏం కామెంట్ చేసినా నేను సీరియస్ తీసుకోను, కానీ వాళ్ళ గురించి ఏమైనా కామెంట్ చేస్తే అయితే మాత్రం నేను సీరియస్గా కొంచెం ఫీల్ అవుతా. నేను మీడియా ముందు ఎప్పుడు చెప్పాను, కానీ మేము డిస్కస్ చేస్తుంటాను. నేను ఇమ్మీడియట్గా చేస్తా, కానీ వాళ్ళకి అలవాటు అయిపోయింది. మాకేమో కొద్దిగా మా వల్ల ఏ ఎఫెక్ట్ కావద్దు అనేది. ఇంకోటి లాస్ట్ ఒక మాట, బ్లడ్ రిలేషన్కి వాల్యూ ఇచ్చేటోళ్ళం కాబట్టే అక్కడ మాకు దొరకనిది అంటే మనకి ఎక్కడైతే మిస్ అవుతున్నామో మాకు ఇక్కడ వేవ్ అంటారు కదా, అందరిది కలుస్తుంది, అందరం కలిసి ఎదగాలనే కోరికే తప్ప ఎవరిని వదులుకోవాలని కాదు, ఎవరిని తక్కువ చేయాలని కాదు. యా ఇంకోటి మోసం చేయడానికి అయితే ఏం లేదండి. ఇక్కడ అంతా మీడియా ముందలే కదా, ఇక్కడ అంతా మీడియా ముందే ఉంది కదా. ఇంకో విషయం ఏంటంటే మాకు దేవుడిచ్చిన అదృష్టం ఏంటంటే ఆడుతూ పాడుతూ కూడా ₹1 సంపాదించుకోరా అని యూట్యూబ్ ఇచ్చినట్టున్నాడు. అది వాస్తవం. ఇంకొకటి అసలుకి దేని విషయంలో చెప్పాలంటే యూట్యూబ్కి థ్యాంక్స్ చెప్పాలి. అంటే యూట్యూబ్ వల్లే మనలో కలిసింది. ఇంగ్లీష్లో చెప్పు, వాళ్ళకి వచ్చా తెలుగు యూట్యూబ్ వాళ్ళకి. థ్యాంక్ యూ యూట్యూబ్. అండ్ ఇంకో విషయం అంటే వినండి, మీకు మనీ రావాలనుకుని అంటే ఇంట్లో ఉన్న లేడీస్ కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలనుకుంటే మీరు యూట్యూబ్లో పెట్టుకోవచ్చు వీడియోస్. అలాగే ఫేస్బుక్లో కూడా కాపీ మ్యూజిక్స్ ఏం వాడకుండా ఫేస్బుక్లో కూడా పెట్టుకుంటూ ఉండండి. ఫేస్బుక్లో కూడా రెవెన్యూ వస్తుంది. ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకోండి, దాంట్లో రెవెన్యూ వస్తుంది. యూట్యూబ్లలో కూడా రెవెన్యూస్ వస్తాయి. కానీ హార్డ్ వర్క్ చేయాలి. ఏది ఒక్క రోజులో మధుకు రాలేదు, ఉమాకు రాలేదు, మాకు రాలేదు. కానీ లక్షలు కాదండి, కనీస ఖర్చులు లక్షలు వచ్చే కంటెంట్లు మనం పెట్టేంత సీన్ మనకు లేదు. కానీ ఖర్చుల మందం ఒక 5,000, ఒక 7,000, 8,000 అట్లా వస్తూ ఉంటాయి. కానీ అందరి ప్రేమ దక్కుతుంది అనమాట. అంటే నన్ను చాలామంది అన్నయ్య మీ యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవచ్చా అని అడుగుతున్నాడు. వాళ్ళకి చెప్తాను. కానీ ఫస్ట్ పెట్టుకునేటప్పుడే ఏదో పెద్ద హడావుడిగా పెట్టేసి బడ్జెట్ పెట్టకండి, అస్సలు పెట్టకండి. చెప్పిన ఫైనాన్స్ వాడు 4 రోజులు పెట్టి 4 రోజులు మానకండి. మధ్యలో వదిలేసే వాళ్ళైతే చెయ్యడం వేస్ట్. పాజిటివ్స్ అన్ని ఫేస్ చేయగలిగేటట్లయితేనే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటది మీకు అనుకున్నప్పుడే చెయ్యాలి. ఎందుకంటే మీరు స్టార్ట్ చేస్తారు, ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వలేదు అనుకున్నారు, అప్పుడు మళ్ళీ మీరు ఆపాలా వద్దా, అసలు ముందుకు వెళ్ళాలా, ఏంటి పరిస్థితి అనేది ఆలోచించుకోవాల్సి వస్తుంది. సో ముందు మీ ఫ్యామిలీ ఒక్కళ్ళు, ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ మదర్ కానీ ఫాదర్ కానీ లేదా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానివ్వండి, లేకపోతే మీ హస్బెండ్ కానివ్వండి, ఎవరైనా మీకు ఖచ్చితంగా మీ హస్బెండ్ అనుకోండి, తను ఒక్కరు సపోర్ట్ చేస్తే చాలు. ఇంకా ఎవరేమన్నా ఇంకో విషయం, మీరు కనుక మీ ఈమెయిల్ ఐడి అవన్నీ పెడితే మీరు రావడానికి ఖర్చులు మీరే పెట్టుకోవాలి. మేమైతే పెట్టుకోం. మీరు ఎక్కడో దూరం ఉంటే ఇంతమంది రావాలంటే చాలా ఖర్చు అయింది. సో మీరు డబ్బులు పెట్టుకుంటా అంటేనే వస్తాం. మాకు డబ్బులు ఏమీ ఎక్కర్లే, మాకు డబ్బులు ఎంత ఖర్చు అయితే అంత పెట్టుకోవాలండి. అంతే. మీకు ఒక వీడియో, మాకొక వీడియో, మీకొక వీడియో, మాకొక వీడియో. ఓకే అండి, బాయ్.